పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీటీడీ శ్రీ వెంకటేశ్వర బాలుర పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. చెవిటి మూగా పిల్లలకు భోజనం సరిగ్గా పెట్టకుండా వారిని విచక్షణారహితంగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పద్మనాభరాజు కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బదిర విద్యార్థులు పండ్లు తింటున్నారన్న నెపంతో చెట్లను నరికివేయడం చర్చనీయాంశమైంది. ప్రిన్సిపల్ కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నట్టు మాటలు రాని పిల్లలు కన్నీరు పెట్టుకుంటూ సైగలతో వారి బాధను వెల్లడించారు. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరమైన పదజాలంతో అనరాని మాటలు అంటున్నారని వారు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ పద్మనాభరాజుపై దేవస్థానం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని టీచర్లు కోరుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు న్యాయం జరగలేదంటున్న ఉపాధ్యాయులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది అందిస్తున్నారు ఫేస్ టు ఫేస్. భీమవరంలో ఉన్న బదిర పాఠశాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పద్మనాభరాజు అనే ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా మాటలతో పదాలకు దూషిస్తున్నారని ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు పిల్లలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంతో మనతో మాట్లాడుతూ ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు ఉన్నారు. చెప్పండి మేడం, ఇక్కడ ఉన్న పద్మనాభరాజు అనే ప్రిన్సిపల్ గారు ఏ విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు, పిల్లలతో కూడా ఏ విధంగా ఉంటున్నారో చెప్పండి. అందరికీ నమస్తే అండి. నా పేరు గాయత్రి. ఇక్కడ ఈ స్కూల్ భీమవరంలో శ్రీ వెంకటేశ్వర భద్ర పాఠశాల టీటీడీ వారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ స్కూల్ రన్ అవుతుంది. 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ కాంట్రాక్ట్ లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. గత 7 నెలల క్రితం నుంచి శ్రీ పి పద్మనాభరాజు గారు ఇక్కడ ప్రిన్సిపల్ గా ఛార్జ్ తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఏ ఒక్కరికి ఇక్కడ మాకు మనశ్శాంతి అనేది లేకుండా ఉపాధ్యాయులకి, హాస్టల్లో ఉన్న సిబ్బందికి, విద్యార్థులకి అందరినీ కూడా మానసికంగా వేధిస్తున్నారు. మాటల రూపంలోనూ గట్టిగా కేకలేసి తిట్టడం, ఏదో ఇంట్లో మనుషులు తిట్టినట్లుగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. ఎంతైనా ఓర్చుకున్నాం అంటే ప్రిన్సిపల్ గారు కాబట్టి ఆయన ఎలా మాట్లాడినా సరే అన్నీ ఓర్చుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకా మా క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పటికి ఇంకా మేము తట్టుకోలేక ఆయన చాలా బాధపడి మేము అందరూ కూడా అడగడం జరిగిందండి. ఇక్కడ పిల్లలకు కూడా భోజనం పెట్టొద్దని, ఇక్కడ ఉన్న చెట్లు నరికించారని, పిల్లలతో కూడా కొంచెం భోజనం పెడితే అలా పుష్టిగా ఉండి ఇలా ఉంటారని ఏదైనా ఆయన ఏ విషయం అయితే మీతో ఆర్గ్యూ చేస్తున్నారో ఆ విషయం మీరు చెప్తారా? ఇక్కడ చెట్లను నరికించారండి. పిల్లలు వాళ్ళు వ్యసనకాలంలో ఇక్కడ మాక్సిమం వాళ్ళు సెలవులకి 10 రోజులు అలా వెళ్తారు, కానీ ఎక్కువ అంతా ఇక్కడే ఉంటారు పిల్లలు. వాళ్ళు తినడానికి మామిడికాయలని, జామకాయలని చాలా చెట్లు ఉన్నాయి స్కూల్లో. అవన్నీ నరికించడం వల్ల వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ కూడా ఇది వరకు చక్కగా పెట్టేవారు. ఇప్పుడు అంత ఎందుకు వేస్ట్ చేస్తారు, అంత పెట్టద్దు, కూర కొంచెం పెట్టించండి అలా చాలా చెప్తున్నారండి. దోమలు ఉన్నాయని పిల్లలు కంప్లైంట్స్ ఒకటి వాళ్ళు కాదు, సరిగ్గా చూడట్లేదు మమ్మల్ని, వాళ్ళు చాలా చెప్తున్నారు. ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. కానీ అది మాత్రం బయటకు రానివ్వకుండా చేస్తున్నారు ముందు. అదేవిధంగా టీచర్స్ కూడా చాలా అంటే చెప్పుకోలేని స్టేజ్ లో మమ్మల్ని చేసి అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. సార్ నేను చంపించేస్తానన్నారు. అది ఎంత మటుకు న్యాయం, ఎందుకు చంపిస్తానని కూడా మాకు తెలియలేదు. ఆయన ఏం చెప్పినా అందరూ వచ్చేసి వాళ్ళం, కానీ వ్యతిరేకంగా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేదు. అయినా సరే 20,000 చంపించేస్తాను, 10,000 చింపని చంపించేస్తాను, మీరు ఏం చేస్తారు, మేము ఏం చేయగలం మమ్మల్ని అలా ప్రతి ఒక్కరితో కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళు వీళ్ళని లేదండి. బయట వెళ్ళి వచ్చే వాళ్ళకి టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదు, స్కూల్ క్లోజ్ చేస్తాను, పిల్లలు టీచర్స్ ఎవరు లేవు సరిగ్గా అలా ఆ విధంగా ప్రచారం చేస్తున్నాను స్కూల్ గురించి. అంటే ఆయన ఉద్దేశం స్కూల్ ముందు చేయాలి అని ఒక ముఖ్యంగా వ్యవస్థను 1987 సంవత్సరంలో స్కూల్ స్టార్ట్ చేశారండి. ఇన్ని సంవత్సరాలు 47 నుంచి స్కూల్ చాలా బాగా రన్ అవుతుంది స్కూల్. అటువంటి స్కూల్ ప్రత్యేకంగా ముగించాలి అని ఎందుకు ఆయన పెట్టుకున్నారో తెలియట్లేదండి. అంటే టీచర్స్ ఉద్యోగాలు తీయించేస్తాను, ఎవరు ఇక్కడ ఉండడం ఇష్టం లేదండి. అలా ఎందుకు ఆయన బిహేవ్ చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదండి. టీచర్స్ ఏం చేశారో తెలియదు. మరి అది ఎందుకు అలా చేస్తున్నారో మీరు కొంచెం మేము దృష్టి నుంచి పెద్దలందరూ కూడా మీడియా వాళ్ళు మాకు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. తీసుకోండి. చెప్పండమ్మా, మీకు ఏ విధమైన న్యాయం కావాలో మీరు ఏ విధమైన కోరుకుంటున్నారు? ఆయన కనుక ఉన్నప్పుడు ఆయన ఉన్న ప్రతి నిమిషం కూడా దినదినగండం 100 లైఫ్గానే గడుస్తుందండి. ఎందుకంటే పిల్లల్ని కనీసం మధ్యాహ్నం పరీక్ష పెడతామంటే ఉదయం చదివించడం ఏ స్కూల్ అన్నా ఉంటుంది, అలా చదివించకూడదు. పిల్లలు తినడానికి సరైన తిండి ఉంచకూడదు, అసలు ఈ స్కూలే ఉంచకూడదు అన్న ఉద్దేశంతో ఆయన ప్రతిరోజు కూడా బయట తెలిసిన వాళ్ళకి ప్రత్యేకించి ఎక్కడుంటే అక్కడ ప్రచారం చేయడం అన్నది మేము చాలా వాటికి విన్నాం. మా దృష్టికి కూడా వచ్చింది. మేము ఎప్పుడు ఆ విషయంలో ఆయన మేమేం అనలేదు. కాకపోతే ఏంటంటే మేము లేడీస్ ఆ మాటలు మేము చెప్పలేం. విన్నవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు కూడా మేము మీతో అనలేమండి అంటే మీరు భరించలేరు అన్నప్పుడు ఇలాంటి మాటలు మా దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర మాకు కాకుండా బయట కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో కూడా తెలియదు. టీచర్లనేమో 20,000 ఇస్తే చాలు టీచర్లను ఏదో చేయొచ్చు, చంపించేస్తాను, మరి మేమంతా ఏం చేసామో మమ్మల్ని చంపేంత కక్ష ఆయనకి ఏముందో మాకు తెలియదు. ఇంకా పిల్లలు స్కూల్లో ఉండకూడదు, స్కూల్ మూసేయాలి.
ఏ చిన్న తప్పు పిల్లలు అన్నాక పొరపాట్లన్నీ చేస్తారని చిన్న పొరపాట్లు కూడా పెట్టుకుని టీసీ ఇచ్చేస్తాను పంపించడం. ఇంకెవరిని కొత్తగా జాయిన్ అవ్వడానికి పేరెంట్స్ ఎవరిని తీసుకొస్తే టీచర్లు ఇక్కడ చెప్పట్లేదు, అనవసరం, మీ పిల్లల భవిష్యత్తు ఇక్కడ పాడైపోతుంది, స్కూల్ మూసేసి పరిస్థితుల్లో ఉంది, జాయిన్ చేయొద్దు. కేవలం స్ట్రెంగ్త్ తగ్గిపోవడానికి కారణం ఆయన మాటల వల్లేనండి. మేము ఎవరన్నా తీసుకొచ్చి జాయిన్ చేయాలన్నా సరే వచ్చిన వాళ్ళని పంపించేస్తా ఉంటారు. ఏదైనా సరే మేము భరించామండి, మా పని ఒత్తిడి కూడా భరిస్తూ ఆయన ఎన్ని విసుక్కున్నా ఏం చేసినా అన్ని భరించాం. కాని మాటలు మేము పడలేమండి. కేవలం ఇక్కడున్న స్కూల్ని మూసించేయాలనే ఒక ఆశయంతోనే పనిచేస్తున్నారు పద్మనాభరాజు. అయితే ఇక్కడ వీరు ఇటు విద్యార్థుల్ని అటు ఉపాధ్యాయులను కూడా హింసిస్తే ఇక్కడున్న విద్యార్థులు స్ట్రెంత్ తగ్గిపోయి తద్వారా స్కూల్ మూసేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారని ఇక్కడున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వేచి చూడాలి దీనిపైన అధికారులు ఏ విధంగా స్పందిస్తారో. కేవలం ఆది పశ్చిమ గోదావరి జిల్లా. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ 6 TV.